అనుష యాదవ్ నా నేమ్. సో ఇప్పటికి ఎన్ని అంటే నేషనల్ కావచ్చు, మన స్టేట్ కి కావచ్చు, అట్లాంటివి ఏమైనా ప్రైజెస్ తీసుకున్నాం? అవును, నేను 15 నేషనల్ పార్టిసిపేట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి నా దగ్గర. సౌత్ జోన్ సిల్వర్ మెడల్ ఉంది నా దగ్గర. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసరి టైటిల్ ఉమెన్స్ హోల్డర్ నేను. ఓకే, ఇప్పుడు మనం సినిమాలో దంగల్ సినిమాలో చూస్తాం, అమ్మాయిలకు సంబంధించి దాంట్లోనే ఎక్కువ ఉంది. సో ఆ విధంగానే ఉంటాయి. ఎట్లా ఉంటుంది మీ వర్కౌట్స్, మీ కష్టం ఏ విధంగా ఉంటుంది, బయటకి మీకు తేడా ఏందనుకోవచ్చు? మేము మార్నింగ్ 3 నుంచి 7 దాకా ప్రాక్టీస్లోనే ఉంటాము. మార్నింగ్ 3కి లేచి స్టేడియం దాకా వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ అక్కడ నుంచి డైరెక్ట్ స్కూల్కి, స్కూల్ నుంచి మళ్ళీ కాలేజ్కి, స్కూల్ తర్వాత అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. బట్ మా సరౌండింగ్స్లో మాత్రం ఏ ఒక్క స్టేడియం దగ్గరలో లేదు. హార్డ్ వర్క్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 4 hours కంపల్సరీ ఉంటుంది. బాడీ పెయిన్స్ వస్తుంటాయి, తర్వాత దెబ్బలు తగులుతుంటాయి, వెయిట్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎప్పుడన్నంత పెయిన్ అనుభవించిన రోజు ఉందా అట్లాంటిది? ఎప్పుడన్నా చాలా పెయిన్ అనుభవించాను నేను. నా జర్నీలో అయితే నా లిగమెంటే ప్రాబ్లం ఉంది. మొత్తం లిగమెంట్ టేర్ అయిపోయింది రెజ్లింగ్ లో. అయినా కానీ ఈ గేమ్ ని నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. నాలాగా స్పోర్టివ్గా ఇంకా ఉమెన్స్ చాలా మంది తయారు కావాలి అనుకుంటున్నాను. సో ఉమెన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి అంటే చాలా వరకు కొంచెం దుబ్బంగానే దెబ్బలు తాకడం, హాస్పిటల్స్ ఇట్లా రకరకాలు తయారవుతున్నారు. చాలా వరకు అమ్మాయిల మీద ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాము. సో వాళ్ళందరికీ సంబంధించి ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే, గర్ల్స్ని నార్మల్ గర్ల్స్ లాగా తయారు చేయకండి. వాళ్ళని కూడా ఒక లేడీ ఫైటర్ లాగా, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అన్నట్టు వాళ్ళని మీరు ప్రోత్సహిస్తేనే వాళ్ళు ముందుకు లేదు నేను ఇంట్లోనే కూర్చోబెడతా, ఇంటి వర్క్ దాకానే అంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. మీరు కూడా పేరెంట్స్ కూడా పిల్లలకు సపోర్ట్ ఇస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు.